రాజమండ్రి వాసులను చిరుత భయపెట్టిస్తోంది. గత 15 రోజులుగా చిరుత సంచారం స్థానికులు రైతులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. చిరుతను బంధించేందుకు 73 ట్రాప్ కెమెరాస్ 9 బృందాలతో నిఘాను ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో జాతీయ రహదారిలో చిరుత తిరుగుతున్నట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దీంతో అలర్ట్ అయిన ఫారెస్ట్ అధికారులు చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. జాతీయ రహదారిపై అటు ఇటు దాటుతూ ఉండటంతో స్పీడ్ లిమిట్స్ ను కూడా ఏర్పాటు చేశారు. చిరుతను పట్టుకునేందుకు బోన్ ఏర్పాటు చేసినా దానికైతే చిక్కటం లేదు. పందులు కుక్కలను తింటూ అడవిలోనే తిరుగుతోంది చిరుత. ఇక దాని సంచారంతో తాము వ్యాపారాలు చేసుకోలేకపోతున్నామని రైతులు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్రల సాయంతో భయం గుప్పెట్లోనే తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నామని చెబుతున్నారు. అయితే చిరుతను వీలైనంత త్వరగా పట్టుకునేందుకు చర్యలను వేగవంతం చేశామని ఫారెస్ట్ అధికారులు కూడా చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. జమీమా, మనం ఇప్పుడు రాజమండ్రి రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్నాం. ఇదే రిజర్వ్ ఫారెస్ట్ లో చిరుత గత 15 రోజులుగా టెస్ట్ వేసింది. ఇక్కడే మకా వేసి అధికారులకి బోన్లోకి చిక్కకుండా తిరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చిరుత సంచరిస్తున్న పరిస్థితిలో చుట్టుపక్కల గ్రామాల వాసులు, అలాగే నగరవాసులు, అలాగే ఇక్కడ వ్యాపారాలు, జాతీయ రహదారి మీద వ్యాపారాలు చేసుకునేవారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అది ఎప్పుడొచ్చి తమ మీద పడుతుందనని ఒక భయం అయితే ఇక్కడ స్థానికుల్లోని, ఇక్కడ చేతపల్లాలు, అలాగే ఇతర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే జాతీయ రహదారి మీద ఉండే వారిలో కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. అయితే 15 రోజులు గడిచిపోయింది. ఇప్పటికే ఇక్కడ డిఎఫ్ఓ భరణి ఆధ్వర్యంలో మొత్తం 50 మంది సిబ్బంది 9 బృందాలుగా ఏర్పడి ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు కూడా ఈ చిరుత కోసం వేట కొనసాగిస్తున్నారు. అయితే దాన్ని బోనులో బంధించి సురక్షితంగా అడవిలో వదిలేయటానికి, రంపచోడవరం ఏజెన్సీలో వదిలేయటానికి ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు. అయితే అది ఎక్కడా కూడా ఆ రోజుకి తన కదలికలను మార్చుకుంటుంది. అయితే ఇప్పుడు బోనులు దాదాపుగా 7-8 బోన్లు ఏర్పాటు చేశారు. అయితే దాని కదలికలను బట్టి కూడా బోన్లని మార్పు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే లాలా చెరువు, ఈ దేవాన్ చెరువు మధ్య దాదాపు 920 ఎకరాల్లో ఈ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం ఉంది. ఈ రిజర్వ్ ఫారెస్ట్ మధ్య కింద నేషనల్ హైవే జాతీయ రహదారి వెళ్తుంది. అయితే ఈ జాతీయ రహదారిని కూడా ఆ మధ్యలో రాత్రి వేళ చిరుత దాడుతుందని చెప్పేసి అధికారులు గుర్తించారు. అంతకుముందు స్థానికులు గుర్తించి కూడా ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ పుష్కరవనం లో ఎవరిని కూడా సందర్శకుల్ని, అంటే మామూలుగా అయితే రోజు రెగ్యులర్గా ఉదయం సాయంత్రం కూడా ఇక్కడ సందర్శకులు వస్తారు. ఇక్కడ ఫారెస్ట్ దీంట్లో ఈ పుష్కరవనంలో తిరుగుతూ ఉంటారు. ఆహ్లాదకరంగా కార్యక్రమాలు, భోజన కార్యక్రమాలు కూడా పెట్టుకుంటుంటారు. అయితే ఎవరిని కూడా ఈ లోపలికి అలౌ చేయట్లేదు. మరోవైపు చూసినట్లయితే ఈ జాతీయ రహదారి మీద లాలా చెరువు నుంచి దివాన్ చెరువు వరకు ఉన్న ఈ ఎవరైతే సిరి వ్యాపారులు ఉన్నారో, చేతపల్లాలు అమ్ముకునే వ్యాపారులు ఉన్నారో, వీరందరూ కూడా కర్రలు పట్టుకుని కాపలా పెట్టుకుని అమ్ముకుంటున్న పరిస్థితి. మామూలు రోజుల్లో అయితే రాత్రి అంతా ఉండి కూడా వ్యాపారాలు చేసుకున్నారు. ఇప్పుడైతే ఈ చిరుత భయంతో సాయంత్రం 6-7 గంటలకే వారు సర్దుకుని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు మొత్తం 50 మంది 9 బృందాలుగా తిరుగుతూ అడవిలో దీని జార కోసం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. వచ్చిన ఆధారాలను బట్టి దాన్ని బోన్లు ఏర్పాటు చేస్తున్నా కానీ బోన్ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్న పరిస్థితి ఉంది. ట్రాప్ కెమెరాలు 73 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ ట్రాప్ కెమెరాలో ఇక్కడ ఎక్కడైతే చిక్కిందో ఆ ప్రాంతాన్ని మళ్ళీ మార్చి కొన్ని బోన్లు మళ్ళీ తీసుకొచ్చి ఆ ప్రాంతంలో పెడుతుంటే మళ్ళీ మరుసటి రోజున తన కదలికలను మార్చుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ విధంగా చూసినట్లయితే ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనేది అలా ఉంచితే దీన్ని ఇప్పుడు పట్టుకునే విషయం ప్రధానంగా దృష్టి పెట్టారు. అయితే దీనికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. రాత్రి వేళ చిరుతను పట్టుకోవడానికి అయితే అభయారణ్యం కాబట్టి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు ఖచ్చితంగా పాటించే బంధించాల్సి ఉంటుంది. రాత్రి పగల టైం అయితే దానికి
ఈ ఉచ్చులో చిక్కుకునే అవకాశం లేదు. ఎక్కడ ఉంటుందో కూడా కంట కనబట్టలేదు. రాత్రి వేళల్లోనే ఈ ట్రాప్ కెమెరాలో చిక్కుతుంది. ఇది మారేడుమిల్లి రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిందని చెప్పేసి భావిస్తున్నారు. అయితే అది ఇక్కడికి 80 కిలోమీటర్లు అటవీ ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతం నుంచి అభయానికి వచ్చింది అని చెప్పేసి అధికారులు భావించి తదనుగుణంగా ఇక్కడ దాన్ని బంధించే ఏర్పాట్లు డిఎఫ్ఓ భరణి ఆధ్వర్యంలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఏదైనా దీన్ని పట్టుకునే వరకు కూడా ఇక్కడ స్థానికులు భయాందోళనలు కొనసాగుతున్నాయి. సాయంత్రం 6 గంటలకే ఈ చుట్టుపక్కల కాలనీలు స్వరూప్ నగర్, హౌసింగ్ బోర్డు కాలనీ, అలాగే శ్రీరాంపురం, దివాన్ చెరువు, ఆటో నగర్ ఈ ప్రాంత వాసులందరూ కూడా 6 గంటలకే సర్దుకుని వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సాయంత్రం 6 తర్వాత బయటికి ఎవరు రావద్దని, పిల్లలు ఎవరైనా తిరగొద్దని చెప్పి ముందు నుంచి కూడా ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా ఇక్కడ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. జాతీయ రహదారి మీద కూడా వాహనాల్ని నెమ్మదిగా వెళ్లాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసి బోర్డులు కూడా పెట్టారు. ప్రస్తుతం అయితే ఈ చిరుత పక్షం రోజులుగా అటవీ శాఖ అధికారులు ముప్పు తిప్పలు పెట్టిస్తుందని చెప్పొచ్చు. ఇది అడవిలోనే మకామెస్ ఇలా ఉండిపోతే పర్వాలేదు, కానీ జన నివాసాల మీదకి వస్తేనే ఇది ఇబ్బంది ఏర్పడుతుంది. దీని గురించే అటవీ శాఖ అధికారులు ఆందోళన నెలకొంది. దీన్ని ఎలాగైనా పట్టుకోవడానికి ప్రయత్నాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీరామ్మూర్తి.